అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య పండితులైనటువంటి వైవిఎస్ఎస్ గిరి గారు వేంచేసి ఉన్నారు. నమస్తే గిరి గారు. జూన్ నెల వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏమైనా మార్పులు సంభవించబోతున్నాయా? దాని గురించి ఏమైనా ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఏమైనా పరిష్కార మార్గాల గురించి వివరించగలరా గురువు గారు? అలాగేనండి. అందరికీ శుభాభినందనలు. వృశ్చిక రాశి వారు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాళ్ళ పట్టుదల, దేన్నైనా సాధించాలనే కసి. మీరు పైకి చాలా ప్రశాంతంగా ఉన్న మనసులో ఎప్పుడూ పెద్ద సముద్రం లాంటి ఆలోచన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. ఒక పని చేయాలంటే మీరు ఫిక్స్ అయితే ఇక వాళ్ళను ఆపడం ఎవరి తరమో కాదు. ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించేటువంటి లక్షణం వీళ్ళు సిద్ధపడతారు. నమ్మక ద్రోహం చేస్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు. వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకుతూనే వస్తాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా సరే బెదిరిపోకుండా ధైర్యంగా ఒక సేనాధిపతిలాగా నడిచే లక్షణం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. చాలా సీక్రెట్గా కూడా కొన్ని పథకాలు రచిస్తారు. వీరికి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అది 100% బలంగా నిజాయితీగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా దాచాలనుకుంటే తమ పదునైన చూపులతో ఆ నిజాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. అలాంటి అద్భుతమైన శక్తివంతమైన రాశి వీళ్ళది. ఇక ఈ జూన్ నెలలో గ్రహస్థితి ఎలా ఉంటాయంటే, ప్రధాన గ్రహాలైన రాహువు యొక్క స్థితి మీకు అంతగా అనుకూలంగా లేదు. అయితే దేవగురువైన బృహస్పతి మీ రాశికి 9వ ఇంట భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు ఎంతో కలిసి వచ్చే అంశం. ఇక కర్మకారకుడైన శని భగవానుడు 3 మరియు 4 ఇంట అధిపతిగా ఉంటూ ఈ నెలలో మీకు రాశి నుండి 5వ ఇంట సంచరిస్తున్నాడు. దీనికి తోడు కేతువు 11వ ఇంట ఉండటం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. గ్రహాల కలయిక వల్ల ఈ నెల మొత్తం మీకు ఒక అప్ అండ్ డౌన్స్తో కూడుకుని ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపార సంగతి చూసుకుంటే కెరీర్కు కారకుడైన శని భగవానుడు 5వ ఇంట్లో ఉండటము కొద్దిగా మిశ్రమ ఫలితాలని కలిగిస్తాడు. ఉద్యోగంలో మీ పై అధికారం నుండి ఊహించని స్థాయిలో పని ఒత్తిడి, ప్రెషర్ తీసుకొస్తాడు. నేను ఇంత కష్టపడి రాత్రి పగలు ఆఫీసు కోసం పనిచేస్తుంటే మినిమం కామన్ సెన్స్, కనీస గుర్తింపు లేదే అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఇక ఈ జాబ్ వదిలేసి నా టాలెంట్కి తగ్గ మంచి కంపెనీకి చూసుకుందాం అనే ఆలోచన కూడా స్ఫురిస్తుంది. ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ఈ అడుగుల ముందుకు మంచి ఫలితాలు వేసేలా ఉండాలి. కానీ ఈ అసూయతో మీ చుట్టూ ఉండేవాళ్ళ వల్ల కొంచెం చికాకు కలుగుతుంది. మీ వ్యాపారంలో లాభాలు పెంచుకునే క్రమంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు పాత పద్ధతులే పట్టుకుని వేలాడటం కాకుండా వ్యాపారంలో వ్యూహాత్మకంగా ఇన్నోవేటివ్ స్కిల్స్తో అప్డేట్ చేసుకొని కొత్త ట్రెండ్స్ను తగ్గట్టుగా మార్కెట్లోకి వెళితే ఖచ్చితంగా లాభాలు చేకూరుతాయి. ఇక 10వ ఇంట ఉన్న కేతువు ప్రభావం వల్ల దేవుడి ఆశీస్సులు మీకు పుష్కరంగా ఉంటాయి. దీనివల్ల మీకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడతాయి. జ్ఞానం పెరుగుతుంది. జైవతించడం వల్ల మీ మనసుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఇక వ్యాపార ఉద్యోగులు, అధికారుల మధ్య సంబంధాలు, చర్చలు జరుగుతాయి. దీనికోసం కాస్త ప్రయాణాలు చేయవలసిన విషయం, ధన వ్యయమయ్యే విషయం కూడా ఉంది. మీ వృత్తిలో సంతోషాన్ని, కార్యసిద్ధిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక డబ్బుల గురించి, మీ ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పాలంటే జూన్ నెలలో మీకు పండగనే చెప్పాలి. భాగ్యస్థానమైన 9వ ఇంట గురు భగవానుడు ఉండటం వల్ల మీ చేతిలో డబ్బు సాఫీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. మీరు ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఎనలేని సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా షేరు, ట్రేడింగ్, స్పెక్యులేషన్ లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకోకుండా అదృష్టం వస్తుంది. ఎప్పుడు నష్టాలనే కనబరిచే ఆ రంగం కూడా మీకు కొంత ఊరటనిస్తుంది. బహుశా ఇంట్లో ఏదైనా రిపేర్లు రావటం లేదా బంధువుల కోసమనో ఇంట్లో కొన్ని వృధా ఖర్చులు కూడా ఇప్పుడే వస్తాయి. మీరు కనుక వ్యాపారం చేస్తుంటే గురువు అద్భుతమైన స్థితిలో ఉండి మీ చంద్రరాశిని చూస్తున్నాడు కాబట్టి విపరీతమైన లాభాలు గడిస్తారు. ఈ నెలలో మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో లేదా భారీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. తద్వారా మంచి లాభాలు చూసి ఆరోగ్యం విషయానికి వస్తే
9వ స్థానంలో ఉన్న గురువు మీ రాశిని చూడటం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మీలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 5వ ఇంట ఉన్న శని మరియు 4వ ఇంట రాహువు వల్ల అప్పుడప్పుడు కొద్దిగా అసౌకర్యాలు కలిగిస్తారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలను, తిన్నది సరిగ్గా అరగకపోవడం లాంటి సమస్యలను, అజీర్తిని కలగజేస్తారు. అలాగే కాళ్ళ నొప్పులు, కండరాలు పట్టేయటం లాంటి ఇబ్బందులు కలగవచ్చు. ఇక 4వ ఇంట్లో ఉన్న రాహువు కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యం పట్ల మీరు కొద్దిగా ఆందోళన చెందవలసిన విషయాన్ని తీసుకొస్తాడు. తినడం, నిద్రపోవడం, చిన్నపాటి వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలకు జూన్ నెలలో కొన్ని అనవసరమైన బాధలు, చిన్నపాటి నిరాశలు, నిస్పృహలు కలిగే అవకాశం ఉంది. అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. సామాజికంగా కొన్ని అవాంఛనీయ పరిస్థితులు లేదా చెడు అలవాట్లు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంచారాలకు దూరంగా ఉండండి. ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే చాలా రొమాంటిక్గాను, ఎక్సైట్మెంట్గాను కూడా ఉంటుంది. 9వ ఇంట ఉన్న గురువు వల్ల మీ ప్రేమ జీవితంలో మంచి ఫలవంతమైన ఫలితాలు వస్తాయి. మీ పార్ట్నర్తో ఎంతో అద్భుతమైన బాండింగ్ ఏర్పడుతుంది. ఈ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో, స్పౌస్తో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి అభిప్రాయాలు ఒకరు విలువ ఇచ్చుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. ఇక మీ కుటుంబంలో స్నేహితుల విషయానికి వస్తే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గురువు మీ రాశి 9వ ఇంట ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులందరి మధ్య మంచి సంబంధం ఏర్పడి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, పూజలు, ఫంక్షన్స్ లాంటివి జరగవచ్చు. అలాగే కుటుంబంలో మీకు మంచి గౌరవాలు మరియు సౌఖ్యాలు కూడా ఈ నెలలో లభిస్తాయి. 5వ ఇంట శని ఉండటం వల్ల పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు గురించి కొంత బెంగపడే ఆందోళన కలుగుతుంది. ఆస్తులు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో కుటుంబంలో చిన్న చిన్న వాదనలు లేదా డిస్టర్బెన్సెస్ రావచ్చు. కాబట్టి ఆవేశపడకుండా కూల్గా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. చివరిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ జూన్ నెలలో వచ్చే చిన్న చిన్న సమస్య నుండి బయటపడడానికి, అద్భుతమైన ఫలితాలు సాధించడానికి మీకు కొన్ని పరిహారాలు ఇస్తాను. ప్రతిరోజు ఓం కేతవే నమః అని, ఓం రాహవే నమః అని రాహుకేతువులకి చక్కగా విధిగా పూజ చేయండి. ఓం మందాయ నమః, మందుడు అంటే శని అన్నమాట, శని భగవానుడు కూడా జపం చేయండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి ధైర్యం, పట్టుదలతో జూన్ 2026 నెలలో మీకు అనుకున్నది సాధించి విజయపథంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ధన్యోస్మి. శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.